భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకలను అడ్డంగా దోచేసిన దోపిడీ కేసును యూపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. రామాలయంలో ఇంటి దొంగల పని పట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా నియమించింది. ఆలయంలో నిందితులు చోరీకి ఎలా పాల్పడ్డారు, ఈ దోపిడీ వెనుక అసలు ఇంకెవరి పాత్ర ఉందన్న దానిపై కూడా లోతుగా దర్యాప్తు చేపట్టింది. అయితే సిట్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. 2020 ప్రారంభంలో జరిగినటువంటి కుంభమేళా సమయాన్ని ఈ దొంగల ముఠా టార్గెట్ చేసుకుంది. అయితే కేవలం ఒకరిద్దరు కాకుండా ఈ చోరీ వెనుక ఏకంగా ఓ ముఠానే పనిచేసినట్లుగా సిట్ గుర్తించింది. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి 8 మంది నిందితులను సుదీర్ఘంగా విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇక కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం, కానుకల విరాళాలు వెల్లువెత్తడంతో అదే అదనుగా కోట్లాది రూపాయల నగదును గుట్టు చప్పుడు కాకుండా పక్కదారి పట్టించారు. ఈ మొత్తం కుట్రలో లవకుష్ మిశ్రా, అన్కల్స్ మిశ్రా అనే భావమరుదుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. రాముడి సొమ్మును దొంగిలించి వీరు అరడజనుకు పైగా బినామీ ఆస్తుల కొనుగోలు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. చోరీకి పాల్పడిన సొమ్ముతో ఈ ఇద్దరు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని, వీరికి సంబంధించినటువంటి అరడజనుకు పైగా ఆస్తులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలు గుట్టు తేల్చేందుకు మరింత లోతైన దర్యాప్తు కోసం అయోధ్య పోలీసులు కూడా ఐటీ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు కోసం ఈడీకి అధికారులు లేఖ రాయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిట్ పోలీసులు ఇప్పటి వరకు అవినాష్ శుక్లా, అనుకల్స్ మిశ్రా, లవకుష్ మిశ్రా సహా 8 మంది నిందితులను కటకటాల వెనుకకు నెట్టారు. వీరిలో ఆలయ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వద్ద డ్రైవర్ గా పనిచేసినటువంటి తిన్ను యాదవ్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఇక రికవరీ సీన్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఇచ్చినటువంటి సమాచారంతో జూన్ 5న పోలీసులు ఒక యోగా కేంద్రంపై దాడి చేశారు. అక్కడ 4 బాక్సుల్లోని దుప్పట్లు మధ్య దాచిపెట్టినటువంటి ఏకంగా 89 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును అవినాష్ సోదరుడికి చెందిన ఒక యోగా కేంద్రంలో 4 బాక్సుల్లోని దుప్పట్ల మధ్య దాచి ఉంచగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రధాన నిందితులైనటువంటి అనుకల్స్ లవకుష్ దొంగిలించినటువంటి సొమ్ముతో ఫామ్ హౌస్ లో 65 లక్షలు విలువైనటువంటి ఇల్లు మరియు పలు ప్లాట్లను కూడా కొనుగోలు చేసినట్లుగా నిర్ధారణ అయింది. అంతేకాకుండా స్కార్పియో వంటి విలాసవంతమైనటువంటి కార్లను కూడా కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. వారి జీవనశైలిలో అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ మార్పులే పోలీసుల అనుమానాలకు కారణమయ్యాయి. ఇక మరోవైపు ఆలయంలోని విరాళాలను లెక్కించేటటువంటి బాధ్యత కలిగినటువంటి కొంతమంది ఎస్బీఐ సిబ్బంది పాత్రపైన కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామాలయంలోని 4 డొనేషన్ బాక్సుల నగదును లెక్కించే బాధ్యతను కూడా ఎస్బీఐకి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఈ బ్యాంకుకు చెందినటువంటి 11 మంది సిబ్బంది, ఆలయ ట్రస్టుకు చెందిన 3 మొత్తం 14 మంది సభ్యుల బృందం ఈ లెక్కింపు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ లెక్కింపు ప్రక్రియలోని లొసుగులని ఆసరాగా చేసుకుని నిందితులు చేతివాటం ప్రదర్శించినట్లుగా సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు.